హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో మొత్తంగా ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు. అసలు ఫైటింగ్ స్పిరిట్ అనేది సౌత్ ఆఫ్రికా కల్పించలేకపోయింది. సో మరి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఎంచుకున్న దానికి వాళ్ళకైతే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే జార్జియా వాల్ యొక్క వికెట్ అయితే కోల్పోయింది. జార్జియా వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత 62 వరకు కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. బట్ ఇక్కడ మంచి పార్ట్నర్షిప్ అయితే సాగింది. ఎలిస్ పెరీ అండ్ జార్జియా వేర్హామ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే సాగింది. అయితే ఈ 62-4 దగ్గర ఉన్నప్పుడు మన ఫివి లిచ్ఫీల్డ్ 50 రన్స్ వేసి ఎగ్జాక్ట్గా 50 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ వచ్చినాక ఒకనొక టైంలో 180 వరకు రావాల్సిన స్కోర్ని 170 లోపు అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు సౌత్ ఆఫ్రికన్స్. అయితే జార్జియా వేర్హామ్ 32 రన్స్ అయితే స్కోర్ చేసింది. అయితే ఎలిస్ పెరీ 36 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయినాక కొంచెం వికెట్ల పతనం అలా స్టార్ట్ అయిపోయింది. బట్ అనబెల్ సదర్లాండ్ 21 రన్స్ అయితే స్కోర్ చేసింది. అలానా కింగ్ కొన్ని రన్స్ యాడ్ చేయడం వల్ల 172 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 173 లక్ష్య ఛేదనకు ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి వికెట్స్ అయితే పడుతూనే వచ్చాయి. అయితే థర్డ్ వికెట్కి కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. లారా వోల్పార్ అండ్ డిక్లర్క్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. బట్ డిక్లర్క్ 25 రన్స్ వేసి అవుట్ అయినాక కొంతవరకు వికెట్ల పతనం తగ్గినప్పటికీ ఎప్పుడైతే లారా వోల్పార్ 46 రన్స్ వేసి అవుట్ అయిందో మిగతా వికెట్స్ మొత్తం సైకిల్ స్టాండే. సో 107 రన్స్కి ఆల్అౌట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే 3 వికెట్స్ ఫర్ జార్జియా వేర్హామ్, 3 వికెట్స్ ఫర్ అలానా కింగ్ అండ్ 2 రన్అవుట్లు ఉన్నాయి. లేని రన్కి వెళ్ళి రన్అవుట్స్ని కూడా కొనదెచ్చుకోవడం ఈ సౌత్ ఆఫ్రికా యొక్క ఇన్నింగ్స్కి మూల కారణంగా చెప్పుకోవచ్చు ఓటమికి. అండ్ ఇక్కడ సైడ్ నుంచి చూస్తే డిక్లర్క్కి 3 వికెట్లు, అయోబంగా కాకాకి 2 వికెట్లు సౌత్ ఆఫ్రికా నుంచి. ఆ తర్వాత మారజాన్ కాప్కి ఒక్కొక్క వికెట్ రావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్. 3 వికెట్స్ తీసి 32 రన్స్ వేసినటువంటి జార్జియా వేర్హామ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకంటే విత్ ద ఫీల్డ్ కూడా మంచి రన్అవుట్స్ కూడా చేయడం జరిగింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.